హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం మోదుముడి గ్రామం. నేను ఈ సంవత్సరం బీపీటీ 2824 అనే కొత్త వరి రకాన్ని సాగు చేయడం జరిగింది. నేను దీన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 2 కేజీలు మినీ కిట్గా తీసుకురావడం జరిగింది. దీన్ని 15 సెంట్లో నాటానండి. దీని యాజమాన్య విషయానికి వస్తే నారు పోసిన 35 రోజులకు వరుసల్లో నాటడం జరిగింది. నాటిన 25 రోజులకి మొదటి కోటాగా 2.5 కేజీల డిఏపి, 2.5 కేజీలు యూరియా వేశాను. మరలా తిరిగి 10 రోజులకి రెండో కోటాగా యూరియా 5 కేజీలు వేశాను. మరలా 10 రోజుల వ్యవధితో మూడో కోటాగా 5 కేజీలు యూరియా వేయడం జరిగింది. నాటిన 20 రోజుల దశలో దీనిలో కోన వెడర తిప్పానండి. మరలా 10 రోజుల తేడాతో మళ్ళీ కోన వెడర తిప్పాను. ఇది తిప్పడం వల్ల దుబ్బు చాలా బాగుంది. పురుగు తెగులు విషయానికి వస్తే నాటిన 50 రోజుల దశలో ఆకు చుట్టు పురుగు, పొడ తెగులు కనిపించినవి. దీని నివారణకని కోరాజిన్ కాంటాకు ఒకసారి స్ప్రే చేశాను. ఇక తర్వాత ఏ పురుగులు తెగులు కనిపించలేదు. దీని పంటకాలం శాస్త్రవేత్త చెప్పిన ప్రకారం 150 రోజులు అన్నారండి. ఇప్పుడు మీరు చూసే పంట వచ్చేసి 140 రోజులు. ఇంకా 10 రోజులకి హార్వెస్ట్ అనేది వచ్చింది. తెగులు విషయానికి వస్తే అన్ని తెగులు బాగా తట్టుకుందని చెప్పుకోవాలండి. మిగిలిన ఉర్రి రకాల్లో బ్యాక్టీరియా, ఆకుఎండు తెగులు, కాండం కుళ్ళు తెగులు విపరీతంగా కనిపించాయి. దీనిలో ఆ తెగుళ్ళు ఏవి కనిపించలేదు. దీనిలో 4 గొప్ప లక్షణాలు ఉన్నాయండి. అదేంటంటే, మొదటిది వచ్చి చేను మీద అస్సలు పడదు. ఈ సంవత్సరం తుఫాన్లు రావడం వల్ల ఉర్రి రకాలన్నీ పడిపోవడం జరిగింది. ఈ రకం ఎక్కడా కూడా పడలేదు. రెండో పాయింట్ వచ్చేసి కంకిలో గింజలు. దీనిలో కంకి 400 నుంచి 450 గింజలు రావడం జరిగింది. అన్ని గింజలు పాలు పోసుకున్నాయి. సాధారణంగా ఇంత పెద్ద కంకుల్లో మడవలో గింజలు అనేవి పాలు పోసుకోవు. మూడో విషయం ఏంటంటే, దోమపోటు నగ్గి తెగులు పూర్తిగా తట్టుకుంటుంది. మిగిలిన రకాలు వేసిన రైతులు దోమకాయ అగ్గి తెగులకి చాలా ఖరీదైన పురుగు తెగులు మందులు పిచికారీ చేయడం జరిగింది. నాలుగో విషయం ఏంటంటే గింజ నాణ్యత. గింజ నాణ్యత బీపీటీకి దరిదాపుగా దగ్గర పోలిక కలిగి ఉంటుంది. దీని దిగుబడి విషయానికి వస్తే హెక్టార్కి 7 నుంచి 7.5 టన్నులు అని చెప్పడం జరిగింది శాస్త్రవేత్తలు. ఇది అంతకన్నా కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ తక్కువ ఎరువులు తీసుకుని తక్కువ పురుగు తెగులు మందులతో చేను మీద పడిపోకుండా మిగిలిన రకాలతో పోలిస్తే ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఎందుకు ఇలా అన్నానంటే, మిగిలిన రకాలన్నీ చేను మీద పడిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల రెండో పంటగా వేసే అపరాలు సరిగా అంటపడలేదు. చేను మీద పంట పడితే రెండో పంటకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రకాన్ని పెట్టుకోవడం వల్ల ప్యాడీ రేపర్తో కోసుకోవడానికి కానీ, కంబైన్ హార్వెస్టర్తో నూర్చుకోవడానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకం విత్తనం కావాల్సిన వాళ్ళు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం సంప్రదించండి. వారి నెంబర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.